ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయాక కొద్దిగా ఎసరు పోసుకోవాలి గ్రేవీ కోసం. ఒక చిన్న గ్లాసులో అయితే సరిపోయిద్దండి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్కి ఒక 2 సెకండ్లు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోనికి కొద్దిగా కస్తూరి మెంతి నలిపి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. ఈ కర్రీ అన్నం, చపాతీ, పరోటాలోనికి చాలా టేస్టీగా ఉండిద్దండి. బిర్యానీలోనికి కూడా చాలా బాగుండిద్ది. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. రెడీ అయిపోయిందండి.